హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోయే ఛానల్ దాల్పప్పు రెడీ చేసుకున్నాండి. చూడండి ఏ విధంగా చేసి చూపిస్తాను నేను. మనం బయట స్వీట్ షాపుల్లోని వందలు పెట్టుకునే కంట ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే కొనే పని లేకుండా ఇంట్లోనే కేవలం ఒక కప్పు శనగపప్పుతో ఇలా ట్రై చేయండి. అయితే నేను ఇక్కడ ముందుగా ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. ఇది 1/2 కేజీ పప్పు అనమాట. నైట్ మనం కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి. ఈ విధంగాను మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. పెట్టేస్తే ఉదయానికి బాగా నానుతుంది అనమాట. ఆ శనగపప్పు బాగా పెద్దగా అవుతుంది అనమాట నాని. ఇవ్వండి ఈ విధంగా చూసారా పలుకులు అంత వేసాయో ఇలాగనమాట. ఇప్పుడు వీటిని మనం వడకట్టేసుకుందాము జల్లెట్లోకి. ఆ వాటర్ అంతా పోవాలి. ఈ వాటర్ అంతా పోయేంత వరకు మనం కొంచెంసేపు ఇలా జల్లెట్లో ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఏం చేద్దంటే ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద ఆరబెట్టుకోవాలన్నమాట. తడి లేకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఆ గింజలు లోపల చెమ్మ ఉంటుంది, కానీ పైన మాత్రం తడి లేకుండా చూసుకోవాలి. ఒకవేళ మనకు అర్జెంటుగా ఉంటే ఇంకా క్లాత్ పెట్టి పైన కూడా ఇలాగ వత్తాలన్నమాట. ఇలాగ నెరిపేస్తే కొద్దిగా ఆరుతాయి. ఈ విధంగాను చాలా సింపుల్ అండి. మనం క్రిస్పీగా చాలా బాగా చేసుకోవచ్చండి ఇంట్లోనైతే మాత్రం. ఇదే బయట కొంటండి 1/2 కేజీ ఎంత 100 రూపాయలు ఎంత తీసుకుంటాడు. అలాగే ఇంట్లో మనం ఒక గ్లాస్తో తీసుకుంటాం. నెక్స్ట్ మనం కళాయి వేసి ఆయిల్ వేసాను. పప్పు ఆరింది కాబట్టి పప్పు ఆరిపోయింది కదా, ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసాను అనమాట. ఇది ఆయిల్ మరిగింది లేదో చూద్దాం ముందు. ఇవ్వండి ఆయిల్ మరిగిపోయింది. ఇప్పుడు మనం వేద్దామండి. ఇలాగా కొద్దిగా వేయండి. కొద్దిగా వేసుకొని ఇదేంటంటే మనం 1-2 సార్లు ఇలా కలిపేసి వదిలేయండి. అవి అడుగుని ముద్దగా ఉంటాయి, కానీ ఏగితే మాత్రం ఏటికి అవే మల్లెపూలు విడిపోయినట్టు మల్లెపూలు ఇచ్చినట్టు విడుస్తాయి అన్నమాట. పైకి వచ్చేస్తాయి అన్నీ ఇలా తేలిపోయినట్టు వస్తాయి అన్నమాట. చూసారా ఎలా తేలుతున్నాయో. ఇంకా మనం కలపవలసిన కూడా లేదండి. ఈ విధంగాను మళ్ళీ చూసారండి అలాగే వేగినాయో. ఇప్పుడు మా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రీల్స్ కొందరికి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. చూసారండి వేగి అనమాట. ఇప్పుడు తీసేద్దాము. ఇదే విధంగా మొత్తం అన్నీ వేపుకోవాలన్నమాట. ఇలాగా చాలా సింపుల్ అండి. మనం చేసుకుంటే కనుక ఇలాగా చేసుకుని మనం డబ్బాలు వేసుకున్నామంటండి 1 నెల రోజుల వరకు కూడా తినొచ్చు ఇంట్లోని. బయట షాపుల్లో కొనేయండి మనకు వారం రోజులు కూడా ఉండవండి, జిడ్డు వాసన వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు తర్వాత 1 కప్పు వేరుశెనగ గుళ్ళండి. వీటిని కూడా చూసారు ఇదే కప్పుతో వేసాను. ఇవి కూడా ఇలాగ నూనెలోని కాసేపు వేపండి అనమాట. నూనెలో మొత్తం ఆయిల్లో మనం వేస్తాం అనుకోండి, ఆయిల్ అంతా పాడైపోద్ది. అందుకని ఆయిల్లో వేసే కంటే ఇలాగా దీంట్లో మనం ఇప్పుడు జల్లెట్ ఉంది కదా, దాంట్లోనే జార్లో ఉంచేసుకొని ఆ జార్లోనే అలాగా వేపేసుకోవాలి. వేపేసి తీసేసుకోవడం చాలా బాగా ఎగుతాయి అనమాట. ఇలాగ వేగిన పప్పులో వేసేయండి ఇవి కూడా. ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు కొంచెం ఇవి కూడా వేపేసి అందులో వేసేయండి. వేసేసి అన్నీ ఒకసారి ఇలాగ ఒక గరిటతో ఇలా కలపండి అనమాట. ఇవ్వండి ఇలాగా సిల్లుగడ్డతో కలిపేసుకుంటే కొంచెం అన్నీ కింద మీద కలుస్తాయి అనమాట. వేడిగా ఉంటాయి కదా మనం చేయి పెట్టడానికి, కాలుతుంది కదా, అందుకని ఇలా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలన్నమాట. మీ రుచి సరిపడా మీరు సాల్ట్ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా కారం కూడా. ఇది పొడి కారంలో రెడ్ చిల్లీ పౌడరు పొడి కారం. మీకు నచ్చితే ఇక్కడ గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా గరం మసాలా వేసుకుంటే ఇంకా స్పైసీగా ఉంటాయి అన్నమాట. ఇలాగ అన్నీ ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు గట్టితో కలపండి. తర్వాత చల్లారిన తర్వాత మాత్రం చేతితోని ఒకసారి ఇలాగ చేస్తూ కలపండి అనమాట. కలిపితే అన్నీ ప్రతిదానికి ఉప్పు కారం అంటుకుంటుంది అనమాట. అదే సాల్ట్ కారం. మీకు ఏంటంటే ఇక్కడ మీ టేస్ట్ని పెట్టి మీరు సాల్ట్ కారం వేసుకోండి. కొద్దిగా స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి అనమాట. ఇదే దాలిపప్పు మనం 1/2 కేజీ పప్పు వేసాం ఇక్కడ. ఇదే డబ్బా బయట కొంటే 200 కూడా ఉంటుంది అనమాట.
మనం ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చు. ఏదైనా అప్పటికప్పుడు మనం తినాలనుకుంటే టీతో కానీ లేకపోతే సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇలాగ తినడానికి బాగుంటుంది. చూసారా ఎలా వేగిందో పప్పు, చూడండి ఎంత బాగుందో, కరకరలాడుతుంది కదా. బాయ్ ఫ్రెండ్స్, మరి మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.